అవును, మీరు విన్నది నిజమే. 2025 మొదలైనప్పటి నుంచి 19,000 మందిని దేశ బహిష్కరణ చేశారు కువైట్ నుంచి. దానికి సంబంధించిన ఒక న్యూస్ ప్రముఖ దినపత్రికలో వచ్చింది, దాన్ని చదువుతాను వినండి. కువైట్లో 2020 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే జనవరి 1 నుంచి జూలై 1 వరకు కువైట్ నుంచి వివిధ దేశాలకు చెందిన 19,000 మంది కంటే ఎక్కువ మందిని భద్రతా వర్గాలు దేశ బహిష్కరణ చేశాయని ప్రముఖ దినపత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎవరైతే కువైట్ చట్టాలను ఉల్లంఘించే పనులు పాల్పడతారో అటువంటి వారిని దేశ బహిష్కరణ చేస్తామని, అలా దేశ బహిష్కరణ గురైన వారిని వారంలోపే తమ దేశాలకు తరలిస్తామని తెలిపారు. నిషేధించబడిన వారు ఇక ఎప్పటికీ కువైట్కి రాకుండా వాళ్ళ పేరు నిషేధిత జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఇక మీదట కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు. విన్నారు కదా, న్యూస్ పేపర్లో వచ్చిన ప్రకటన. 19,000 మంది కంటే ఎక్కువ మందిని కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేశారు. ఎందుకంటే వీళ్ళంతా రెసిడెన్సీ లేని వాళ్ళు, ఒకవేళ రెసిడెన్సీ ఉన్నా కూడా వేరే చోట, ఒకసారి రెసిడెన్సీ ఉంటే ఇంకో చోట పనిచేసే వాళ్ళు, అలాగే నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఇలాంటి వారందరినీ దేశ బహిష్కరణ చేశారు. జనవరి 1 నుంచి జూలై 1 వరకు, అంటే 6 నెలల వ్యవధిలోనే 19,000 మంది కంటే ఎక్కువ మందిని దేశ బహిష్కరణ చేశారు. ఇక జూలై నెలలో అయితే విపరీతంగా చెకింగ్ అయితే పెంచేశారు. ఏకంగా ఉప ప్రధానమంత్రి చెకింగ్కి వచ్చి ఖైతాను, అవల్లి ప్రాంతాలు అయితే ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షణలోనే చెకింగ్ చేశారు. చాలా చోట్ల ఇల్లీగల్గా నడుపుతున్న దోసిలంగలను, హోటళ్లను వీళ్ళంటిని మూసేశారు. అలాగే చాలామంది అరెస్ట్ చేశారు. ఇంకా రహదారుల్లో చెకింగ్ జరుగుతుంది. పలు చోట్ల అయితే విపరీతంగా చెకింగ్ జరుగుతుంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు బయటకు వెళ్తేప్పుడు తప్పకుండా మీ సివిల్ ఐడి కార్డును కానీ, మీ అకామా సంబంధించిన ఇతర పేపర్లు కానీ తప్పకుండా తీసుకెళ్ళండి. అవి లేకుండా బయటకు వెళ్తే ఎక్కడైనా చెకింగ్ జరిగితే మిమ్మల్ని తప్పకుండా అరెస్ట్ చేస్తారు. అందువల్ల దయచేసి బయటకు వెళ్తేప్పుడు తప్పకుండా అకామా సంబంధించిన పేపర్లు కానీ ఏమైనా తీసుకెళ్ళండి.